ప్రభాకర్ చౌదరి గారికి ఇదే సమస్య ఏమో. అంటే మీరు చాలా ఉన్న స్థాయి పెద్దవాళ్ళు, చాలా సీనియరు, ఇప్పుడున్న టీంకి మ్యాచ్ అవ్వరేమో లోకేష్ బాబు టీంకి కానీ. అంటే ఇప్పుడు అంతా తను లోకేష్ బాబు టీం ఒకటి బిల్డ్ చేసుకోవాలి, ఆ టీంకి మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇది కూడా ఒక కారణం ఏంటొచ్చో మీకు ఉండొచ్చు. కాకపోతే ఒకటి, ఎవరైనా టీం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అపారమైన అనుభవం ఏదైతే ఉందో, అనుభవాలు కూడా రాష్ట్రానికి అవసరం. అదేవిధంగా ఎవరైనా యువకులు కూడా రావాలని, యువకులకు అవకాశాలు ఇవ్వాలి. కానీ ఆ యువకుల్లో కూడా లక్షణం ఉన్న వ్యక్తుల్ని ఎంపిక చేయాలి. అదేవిధంగా సీనియర్లను కూడా సలహాలు తీసుకొని సీనియర్లను కూడా ఎక్కడ ఇచ్చేటువంటి గౌరవం కూడా ఇవ్వాలి, ఏ పార్టీ అయినా కూడా. ఆ విధంగా కాకుండా ఇంకో ఆలోచనలో పోతే నష్టపోతారు, జనరల్గా చెప్తున్నా. ఎందుకంటే కారణం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాల అష్ట కష్టాలు పడ్డాడు. లోకేష్ బాబు కూడా యువగలంలో కష్టపడమో, పాదయాత్రయడం, ఇవన్నీ కూడా పడ్డాడు. పడిన తర్వాత కొంత అవగాహన వచ్చి ఉంటుంది రాష్ట్రంలో, ఎక్కడెవరు ఏంటి, షో పుటప్ చేసేవాడు, కష్టపడేవాడు అని. అదేవిధంగా తన దగ్గర కూడా కొంత కోటరీ జరుగుతుంటుంది, రకరకాల తప్పుడు సమాచారం. ఇవన్నీ కూడా బేరీ చేసుకొని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకొని పోయే పరిస్థితి వస్తే ఎప్పుడైనా కూడా ఏ పార్టీ అయినా కూడా బాగుపడుతుంది. ఆ విధంగానే పోతారని నేను అనుకుంటున్నా. కొన్ని మీరు ఎవరో పనికిరారు అంటే అనారోగ్యం ఉంటేనే ఇంకోటి ఉంటుంది, పనికిరారు కాదు ఇష్యూ. ఇది ఒక్కన్ని అసత్య ప్రచారాలు లేదా సమాచార సేకరణలో లోపమో, లేదా కొన్ని ఏజెన్సీల యొక్క తప్పుడు ప్రచారమో, రకరకాల కారణాలు ఉండొచ్చు. అది పార్టీలో వాళ్ళకున్నటువంటి ఆలోచన, వాళ్ళ ఏం నిర్ధారించుకున్నారో, ఏ యొక్క పరిస్థితుల వల్ల ఆ విధంగా మారారో, మంచిది, నాకు ఏదో జాతీయ ప్రధాని కాదా ఇచ్చారు, ఎప్పుడన్నా పని చెప్తే పోతున్నా, మిగిలిన టైంలో ఎవరైనా కార్యకర్తలు వస్తే నా పని చేస్తున్నాం.